చికెన్ కిచిడి తయారు చేసి చూపిస్తానండి. చికెన్ కిచిడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ పావు కేజీ, నానబెట్టిన బియ్యం పావు కేజీ, నానబెట్టిన పెసరపప్పు అరకప్పు, నెయ్యి పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, హోల్ గరం మసాలా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని. ఓకే, సో చికెన్ కిచడీకి కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఎస్ షెఫ్, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ ఈ రైస్ అలాగే పెసరపప్పు రెండింటిని ఉడికించుకోవాలండి. సో స్టవ్ వెలిగించుకుందాం. కుక్కర్ పెడుతున్నాను. సాఫ్ట్గా ఉడకాలి కిచడీ ఎప్పుడైనా. సో ఈ నానబెట్టిన బియ్యం దీంట్లో వేసుకుంటున్నాం. యూజువల్గా కిచడీ అనగానే సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ వస్తుంది. యా, అలాగే ఈ బియ్యంతో పాటు నానబెట్టిన పెసరపప్పు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఈక్వల్ ప్రపోర్షన్ లేకపోతే కొద్దిగా తక్కువ తీసుకోవాలి? లేదండి, అంటే మనకి ఏంటంటే 1:2 ప్రపోర్షన్ తీసుకోవాలి. ఓకే, రైస్ 2 ప్రపోర్షన్, అలాగే పప్పు అనేది కొంచెం తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో పెసరపప్పు వేస్తాం. అలాగే దీంట్లో ఇంకొన్ని నీళ్ళు అయితే పడతాయి మనకి మెత్తగా ఉడకడం కోసం నీళ్ళు వేసుకుందాం. అలాగే వీటితో పాటు కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకున్నాక దీన్ని మనం మూత పెట్టి మంచిగా ఈ రైస్ను అలాగే పెసరపప్పు ఈ రెండింటిని మనం ఉడికించుకోవాలి. సో ఇది ఉడికేలోగా ఏం చేస్తామంటే మనం ఇప్పుడు ఈ చికెన్ కిచడీ కోసం తడకలాగా చికెన్ అనేది కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వేరే ప్యాన్ తీసుకుందాం. సో యూజువల్గా కొంతమంది ఇందులోనే వేసేస్తూ ఉంటారు, అలా చేస్తే ఏంటి చేయకూడదా? అలా చేయడం అంటే ఏమవుతుందంటే మనకి కంప్లీట్గా మ్యాష్ అయిపోతుంది అనమాట. సో చికెన్ యాక్చువల్గా అంటే ఇలా తడకలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్గా రైస్ ఉడికి తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది. ఓకే, సో స్టవ్ వెలిగించుకుందాం. ఈ రైస్ ఉడికేలోగా మనకి చికెన్ కూడా అయితే రెడీ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనం ముందుగా నూనె వేసుకున్నాం. దీంట్లో మనం ముందుగా హోల్ గరం మసాలాలు కూడా వేసుకుంటాం. సో బిర్యానీ ఆకు అలాగే వీటితో పాటు కొంచెం లవంగాలు, యాలకులు, అలాగే దాల్చిన చెక్క, జాపత్రి ఇవన్నీ కలిపి ఉన్నాయి. సో ఇవన్నీ మనం వేసుకున్నాం. సో దీంట్లో ఈ హోల్ గరం మసాలాలతో పాటు మనం పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకుంటాం. సో పచ్చిమిరపకాయలు వేసా, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లోనే వేసుకోవాలి. వీటిని మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇది ఒక 3 విజిల్స్ అలా వస్తే సరిపోతుంది మనకు? 3 విజిల్స్. మనం రెగ్యులర్గా ఇంట్లో అన్నం ఎలా ఉడికించుకుంటాం అలాగే ఉడికించుకోవాలి, కాకపోతే కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఎలా ఉడికించుకుంటే బాగుంటుంది. ఓకే, దీంట్లో నెయ్యి కూడా వేసుకుంటాం. సో నెయ్యి కూడా నేను వేస్తున్నాను దీంట్లో. నేను అదే అడగబోతున్నా, కిచడీ అనగానే ఫస్ట్ చాలా మంది నెయ్యితోనే చేస్తూ ఉంటారు. సో నెయ్యి నూనె వేస్తా అయినప్పటికీ నెయ్యి కూడా వేయాలి. సో నెయ్యి కూడా దీంట్లో వేసుకున్నాం. మరి నెయ్యితో ఒక్కటే చేసుకుంటే కొంచెం ఎగుటుగా ఉంటుంది. సో రెండు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా మంచిగా వేగాలి ఈ ఉల్లిపాయ ముక్కలు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అలాగే బిర్యానీ ఆకు వీటన్నిటితో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి. సో చికెన్కి ఆ మాత్రం టేస్ట్ ఉండాలి కాబట్టి కిచడీలో చికెన్ వేసుకుంటున్నాం కాబట్టి సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఈ విధంగా సాఫ్ట్గా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కల్ని. అలాగే దీంట్లో మనం చికెన్ కూడా వేసుకుంటాం. సో చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం కిచడీలో ఉప్పు వేసుకున్నాం, సో రైస్కి తగినట్టుగా, కాకపోతే ఇప్పుడు చికెన్కి కూడా సరిపోయినట్టుగా మనం ఉప్పు అనేది మళ్ళీ వేసుకోవాలి. సో ఉప్పు వేస్తున్నాను. అలాగే ఉప్పుతో పాటు మిగిలిన మసాలాలు ఏవైతే ఉన్నాయో సో ఆ మిగిలిన మసాలాలు కూడా మనం దీంట్లోనే స్పైసెస్ అన్నీ వేసుకుంటాం. సో దీంట్లో ధనియాల పొడి వేసుకుంటాం. ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి వేసుకున్నాం. సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే కారం మనం వేయం. సో కారం వేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ స్పైసీ అయిపోద్ది, అలాగే కలర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. సో అందుకోసం ఇక్కడ నేను కారం అయితే స్కిప్ చేసాం. ఆ కారం ప్లేస్లో మనం పచ్చిమిరపకాయలని వేసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా అలా చికెన్ ఉడుకుతుంది కదా, దీంట్లో పుదీనా ఆకును కూడా మనం వేసుకోవాలి. ఈ పుదీనాతో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చికెన్కి.
సో ఇప్పుడు కంప్లీట్గా మనం స్పైసెస్ అయితే అన్నీ వేసాం. సో ఏం చేద్దామంటే దీన్ని మనం మూత పెట్టి చక్కగా ఈ చికెన్ ఉడికేంత వరకు మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడకనివ్వాలి. సో మూత పెడదాం. సో చాలా విజిల్స్ అయితే వచ్చేసాయండి. సో మరి స్టాప్ చేసిద్దామా? ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. మనం రైస్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో చికెన్ కూడా ఇలా చక్కగా మంచిగా మనకి వేగింది. సో ఈ కిచిడి కోసం అని బ్యాలెన్స్ చేయడం కోసమని సో ఈ చికెన్లో ఏం చేస్తామంటే మనం కొన్ని నీళ్లు వేసుకోవాలి. ఓకే. సో ఇందులో ఉన్న సరిపోవా లేకపోతే అందులో నీళ్ళు అంతా ఎవాపరేట్ అయిపోయింటాయి అన్నమాట. సో కొన్ని నీళ్ళు ఇక్కడ వేసుకోవాలి. నీళ్లు వేసుకొని సో ఈ రైస్ కూడా అయిపోయింది కాబట్టి కంప్లీట్గా మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయింది. ఓకే. సో పెట్టుకుందాం. సో ఈ రైస్ అలాగే ఈ పెసరపప్పు కలిపి ఉడికింది కదా. సో దీన్ని ఏం చేస్తామంటే మనం ఈ చికెన్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకే. కంప్లీట్గా వాటర్ బాగా ఎవాపరేట్ అయిపోయాయి. యా. సో ఈ చికెన్లో మనం ఈ రైస్ మిక్స్ చేసుకొని సో ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మనం అవసరం అయితే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే మనకి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ అయితే రావాలి. సో కొన్ని నీళ్ళు అయితే పడతాయి. సో కొన్ని నీళ్ళు వేద్దాం. ఓకే. మంచి ఆ ఫ్లేవర్ మనం ఈ పుదీనా వేసాం కదా. సో పుదీనా తాలూకా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది మనకి. చూడడానికి యూజువల్గా సాంబార్ చికెన్ ఎంత ఫేమస్, సాంబార్ అన్నం చికెన్ అలాగే ఆ కైండ్లో వస్తుంది ఆ టెక్స్చర్. ఈ కిచిడి కూడా చాలా బాగుంటుంది. సో మరి కొద్దిగా మనం ఏం చేద్దామంటే కొద్దిగా పుదీనాతో అలా గార్నిష్ చేసుకుంటూ ఇంకా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో ఈ చికెన్ కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో సపరేట్గా మనం మరి ఏదో కర్రీనో అలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంకా దీనికి ఇంకెటువంటిది అవసరం లేదండి. సో దీన్ని అలా ఇండివిజువల్గానే తినొచ్చు. సాఫ్ట్గా ఉంటుంది. సో చికెన్ యాక్చువల్లీ ఇక్కడ మనం రెగ్యులర్ చికెన్ తీసుకున్నాం. కావాలంటే మీరు బోన్లెస్ చికెన్ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇది చాయిస్ అది మందని. సో ఇలానే తీసుకోవాలని ఏం లేదు. ఇలా చికెన్ కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఎంజాయ్. వావ్. సో అమేజింగ్. అసలు అరోమా చాలా బాగుంది అండ్ పెసరపప్పు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది యాక్చువల్గా. సో చికెన్ అండ్ పెసరపప్పు ఫ్లేవర్ ఎలా ఉంది అని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చికెన్ కిచిడీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, నానబెట్టిన రైస్ 1/2 కిలో, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, హోల్ గరం మసాలా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని. చికెన్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పెసరపప్పు, సరిపడా నీళ్లు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నెయ్యి వేసి కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కడిగి పెట్టుకున్న చికెన్, అలాగే సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పుదీనా వేసి కలుపుకొని మూత పెట్టి చికెన్ ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మరోవైపు ఉడికిన పెసరపప్పు అన్నాన్ని ఉడుకుతున్న చికెన్ మీద వేసి కొన్ని నీళ్లు పోసి కలుపుకొని చివరగా పుదీనా వేసి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే చికెన్ కిచిడి రెడీ.